నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎందుకు వేరే పార్టీ లీడర్లపై కన్నేసింది? ఎందుకు తన సొంత పార్టీలో ఉన్నటువంటి లీడర్లని తయారు చేసుకోలేకపోతుంది? ఎందుకు బీజేపీలో ఉన్నటువంటి యువ రక్తానికి అవకాశాలు ఇవ్వలేకపోతుంది అనే అంశంపై నేను విశ్లేషణ చేయబోతున్నా. తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎంతవైపు ఆ పార్టీ నుంచి ఎవరు వస్తారా, ఈ పార్టీ నుంచి ఎవరు వస్తారా అని చూడడం మనం చూసాం. అంతకుముందు 2019 నుంచి 23 వరకు కూడా ఎంతో మంది నాయకులను తీసుకొచ్చారు. వాళ్ళు ఎంత ఫాస్ట్గా వచ్చారో అంతే ఫాస్ట్గా వెళ్ళిపోయారు. ఎందుకు అనంటే వాళ్ళెవరికి కూడా ఐడియాలజీ లేదు. వాళ్ళ రాజకీయ జీవితం ఏది కూడా బీజేపీ లాంటి హిందుత్వ ఐడియాలజీపై నిర్మాణం కాలేదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ ఉపయోగం ఉండదు. ఇప్పటికైనా బీజేపీ తన పార్టీలో ఉన్నటువంటి యువతకి మంచి అవకాశాలు ఇచ్చినట్లయితే డెఫినెట్ గా పార్టీ నిర్మాణం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ఒకప్పుడు వాజ్పేయి అద్వానీ ఆలోచించాడు కాబట్టే ఈ రోజు మోడీ గారు కానివ్వండి, అటు యోగి గారు కానివ్వండి మనకు దొరకడం చూసాం. అలా ఆలోచించారు కాబట్టే ఇవాళ దేశానికి ఇంత మంచి నాయకులు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న బీజేపీ కూడా ఆ దిశగా ఆలోచించి ఐడియాలజికల్ గా కనెక్ట్ అయినటువంటి యూత్ ని గనక నిర్మాణం చేసుకుంటే డెఫినెట్ గా పార్టీ ముందుకెళ్తుంది. అంతేగాని తయారైన లీడర్లను కొనుక్కోవడం అనేది షార్ట్ కట్. ఈ షార్ట్ కట్ లోకి వెళ్తే మీరు ఏ రోజు కూడా ముందుకు వెళ్ళలేదు. షార్ట్ కట్లు ఆపేసి భవిష్యత్తుగా ఆలోచించండి, లాంగ్ టర్మ్ గేమ్ ప్లాన్ చేయండి. అప్పుడే ఈ రాష్ట్రంలో గానీ ఆంధ్రలో గానీ బీజేపీని అధికారంలో తీసుకురాగలుగుతారు. ఇట్లాంటి షార్ట్ కట్స్ మీద పోతే మీకు ఏ రోజు అధికారం రాదు. కాబట్టి ఇప్పుడైనా నిద్రలేసి బీజేపీ యువతను ప్రోత్సహించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మీరు ఒకవేళ యువత అయి ఉంటే ఈ వీడియోని ఢిల్లీ దాకా దీన్ని షేర్ చేయండి, మీకు న్యాయం జరుగుతుంది. మీరు ఫైట్ చేయకపోతే ఇలాంటి కొత్త లీడర్లను తీసుకొస్తూనే ఉంటారు, మీపై రుద్దుతూనే ఉంటారు. దానివల్ల మీ భవిష్యత్తుకి ప్రమాదంలో పడుతుంది. జై హింద్.